మీరు సాధించాలి అన్న దృఢమైన నమ్మకం ఉంటే మీకు లక్ష్యం కనబడుతుంది. సమస్యలు అంత దగ్గరగా ఉన్న సమస్యలు మీకు కనబడవు. మీ సమస్యలు చూడటం మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనబడదు. అవుతుంది, మార్పు వస్తుంది అన్న నమ్మకం కలిగి ఉంటే ఎలా అవుతుందో ఆలోచనలు వస్తాయి. ఎలా అవుతుందో ఆలోచనలు వస్తే అయ్యే విధంగా మనం పనులు చేస్తాము. అయ్యే విధంగా ఎప్పుడైతే పనులు చేస్తామో అంది వచ్చినటువంటి సాధించే ఫలితాలు మనం చూడగలుగుతాం. నిప్పు మీద కాలు పెడతారా? కనుక నిప్పుల్లో నడుస్తున్నాడు. ఎందుకని? తన విశ్వాసం, తన నమ్మకం, తన బిలీఫ్ సిస్టమ్ తను నిప్పుల్లో కూడా నడిచే విధంగా చేస్తుంది. చేయగలదా లేదా? ఏనుగు పిల్లని దాని యొక్క యజమాని ఏం చేస్తాడంటే ఒక చైన్తో కట్టేస్తాడు. కాలుని తెంచుకునే ప్రయత్నం చేస్తుంది, తెగదు. మళ్ళీ తెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసి కాలికి పుండు ఏర్పడిపోతుంది. నేను తెంచలేను అన్న విషయము నమ్మకం ఏర్పడిపోయింది. అది పెద్ద అయిన తర్వాత చిన్న తాడుతో కట్టేస్తారు. అది ఎప్పుడు కూడా జీవితంలో దాన్ని తెంచడం చాలా దూర విషయం. ప్రయత్నం కూడా చేయడు. ఎందుకు? నేను తెంచలేను అన్న నమ్మకం తను కలిగి ఉంది కాబట్టి. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది. ఏమిటది? ఆత్మవిశ్వాసం. కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకుంటూ గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించుకుంటూ ముందుకెళ్ళాలంటే నాలో రావాల్సింది, నాకు కావాల్సింది ఏమిటది? ఆత్మవిశ్వాసం.